నిన్న కామారెడ్డి జిల్లాలో ఒక పెద్ద విషాదం జరిగింది. బోర్లం గురుకులం స్కూల్ విద్యార్థిని సంగీత మృతి. ప్రిన్సిపల్ ఇంట్లో పూజ గురించి కుర్చీలను తరలిస్తున్న విద్యార్థులు. అసలు నిన్న కామారెడ్డి జిల్లాలో ఏం జరిగింది? అక్కడ ముగ్గురు విద్యార్థులు ఆటోలో వెళ్తున్న సమయంలో ఒక విద్యార్థిని అందులో నుంచి దూకేసింది. అయినా సరే ఆటో డ్రైవర్ మాత్రం పట్టించుకోకుండా ఇంకా స్పీడ్ పెంచాడు. అక్కడి స్థానికులు ఈ అమ్మాయికి హెల్ప్ చేయడానికి వచ్చిన సమయంలోనే ఇంకొక అమ్మాయి ఆటోలో నుంచి దూకేసింది. అయినా సరే ఆ ఆటో డ్రైవర్ మాత్రం స్పీడ్ని తగ్గించడానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఇంకా స్పీడ్ని పెంచి అలాగే ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఇద్దరు అమ్మాయిలు దూకిన తర్వాత మూడో అమ్మాయికి కూడా భయం వేసి ఆటోలో నుంచి దూకేసింది. తను దూకే ప్రయత్నంలోనే ఆటో కింద పడి తన హెడ్కి పెద్ద ఇంజరీ జరిగి అక్కడే స్పాట్లో చనిపోయింది. అయినా సరే ఆటో డ్రైవర్ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ఇంకా ఆటోని చాలా స్పీడ్గా పోనిచ్చాడు. అయినా ఇంత జరుగుతున్నా సరే ఆటో డ్రైవర్ ఆటోని ఎందుకు ఆపలేదు? అసలు ఈ ఆటో డ్రైవర్ ఎవరు? మీరు విజువల్స్ని చూస్తున్నట్టయితే ఆటో డ్రైవర్ మాత్రం అమ్మాయిలు పడిపోతున్నా సరే పట్టించుకోకుండా ఇంకా స్పీడ్ని పెంచి వెళ్ళిపోతున్నట్టయితే కనిపిస్తూ ఉంది. ఈ విద్యార్థులు ఆటో నుంచి దూకేయడానికి కారణం ఏమై ఉంటుంది? అంత భయపడే అవసరం ఏమై ఉంటుంది? ఆ ఆటో డ్రైవర్ ఆటో ఆపకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? అందులో ఉన్న విద్యార్థినులు అంత భయపడుతూ ఆటో నుంచి ఒకరి తర్వాత ఒకరు దూకాల్సిన అవసరం ఏమొచ్చింది? అయినా వాళ్ళు భయపడే అంత ఈ ఆటో డ్రైవర్ ఏం చేసుంటాడు? అసలు ఈ ఆటో డ్రైవర్ ఎవరు? ఆయన ఈ ఘటన జరిగి ఒక్క రోజైనా సరే ఆ ఆటో డ్రైవర్ వివరాలు మాత్రం కనిపెట్టలేకపోయారు. ఆయన ఒక స్కూల్కి ప్రిన్సిపల్ అయ్యుండి ఆ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ తోటి ఇలా తన పర్సనల్ పనులు చేపించుకోవడం కరెక్టేనా? ఇప్పుడు మృతి చెందిన విద్యార్థి సంగీత వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి న్యాయం ఈ ప్రిన్సిపల్ చేస్తుందా?